నమస్కారం. విజయనగరంకి చెందిన ప్రముఖ సాహితీవేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారి రచనల్లోని స్త్రీ పాత్రల గురించి ఈరోజు ముచ్చటించుకుందాం. విజయనగరానికి చెందిన గురజాడ అప్పారావు గారు 1915వ సంవత్సరంలో మరణించిన ఆయన జీవించడం 1915వ సంవత్సరం నుంచి జీవించడం మొదలుపెట్టారు అని శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే ఆయన జన్మించి 150 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ మనం ఆయన రచనల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. దాని గురించి సాహిత్య చర్చలు అవి కూడా జరుపుతూనే ఉన్నాము. ఈ గురజాడ అప్పారావు గారు రచనల్లో సమకాలీన సమాజం గురించి ఆయన కథా వస్తువుని తీసుకున్నారు. సహితస్య భావమితి సాహిత్యం అన్నారు. అంటే సమాజ హితంతో కూడుకున్నదే సాహిత్యం. గురజాడ వారి రచనల్లో కథా వస్తువు ప్రధానంగా మానవీయత, సంఘ సంస్కరణాభిలాషకి, సాంఘిక దురాచారాల ఖండనకి నిలువెత్తు సాక్ష్యాలు ఆయన రచనల్లోని స్త్రీ పాత్రలైన వెంకమ్మ, బుచ్చమ్మ, కమలిని, సరళ మొదలైన వారు. వీరు స్త్రీలను హింసించే సాంఘిక దురాచారాలకు బలైన వారు సాహిత్యంలో ఆ స్త్రీ పాత్రలను తీసుకుంటే అవన్నీ కూడా బాగా ఇస్త్రీ చేసిన పాత్రలు అనిపిస్తాయి. కన్యాశుల్కంలో తీసుకున్న అంశం మనసును కలిచివేసే అంశమే అయినా కూడా దాన్ని మలచిన తీరు మాత్రం హాస్యరస ప్రధానంగానే ఉంటుంది. కన్యాశుల్కం నాటకంలో స్త్రీ పాత్రలను మనం పరిశీలిస్తే అందులో బుచ్చమ్మ, వెంకమ్మ వీరెవరూ కూడా అందులో ప్రధాన పాత్రధారులు కాదు. సమాజం దృష్టిలో లోకుగా చూడబడే ఒక వేశ్య మధురవాణి ఇందులో ప్రధానమైన పాత్రగా కనిపిస్తుంది. ఆమె మాటకారితనం, చమత్కారంతో సంభాషణలన్నీ నడిపిస్తారు. అదేవిధంగా లుబ్ధావధానులతో వెంకమ్మ పెళ్లిని తప్పించడంలో ఆమె చెదురుతని మనం ఆ రచనలో చూడగలం. ఎత్తుకు పై ఎత్తు వేసే తెలివితేటలు మనం చివరి వరకు ప్రతి అంకంలోని చూడవచ్చు. ఒకేనొక సందర్భంలో రామప్పంతులు మధురవాణితో చనువు ప్రదర్శించబోతే ఆమె చెప్పే సమాధానం ఆమెలో నీతి నిజాయితీకి ప్రతీకలుగా కనిపిస్తాయి. ఆమె చివరిలో వేసుగా కాక ఒక భక్తురాలుగా మారబోతుంది అని సూచించడం ద్వారా ఆమె పాత్రను ఒక ఉదాత్తమైన పాత్రగా అప్పారావు గారు తీర్చిదిద్దారు. కన్యాశుల్కం ఇచ్చేవారిలోనూ పుచ్చుకునే వారిలోనూ కూడా మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ రచన సాగింది. తెలివైన చమత్కారి అయిన మధురవాణి ఒక వేసుగా కాక ఒక ఉత్తమ స్త్రీగా ఇందులో రూపొందించబడింది. అలాగే బుచ్చమ్మ పాత్ర పొరపాటున కన్యాశుల్కానికి బలై సమాజం దృష్టిలో ఆ అమ్మాయి వెట్టి చాకరీకే పరిమితం అయినప్పటికీ కూడా అందరి స్త్రీలలో ఉండే కోరికలు, అన్ని ఆశలు ఆమెలో కూడా ఉన్నాయి. విధవ పెళ్ళాడొచ్చా అండి అని గిరీశం గారిని అడగడంలో ఆమె ముగ్ధత్వం కనిపిస్తుంది. అదేవిధంగా తమ్ముడి పెళ్ళికి అవసరమైతే నా సొమ్ములు వాడుకోండి నాన్న, వెంకమ్మ అని లుబ్ధావధానులకు ఇచ్చి దాన్ని జీవితాన్ని నరకం చేయకండి అని తలుపు చాటు నుంచి అయినప్పటికీ చాలా ధైర్యంగా చెప్తుంది. అలాగే మీతో లేచి ఎందుకు రావాలి, మీతో ఎందుకు లేచి రావాలి అని గిరీశాన్ని ప్రశ్నించడంలో ఆమె తాలూకా తెలివితేటలు కూడా కనిపిస్తాయి. అయితే మామూలుగా ఇలాంటి రచనల్లో గిరీశంతో బుచ్చమ్మకు వివాహం జరిపించేసి విధవా వివాహం వల్ల వచ్చే సమస్యలన్నింటినీ చూపించి తర్వాత వాటన్నిటిని దాటొచ్చి సుఖాంతమైనట్లుగా చూపిస్తారు. అయితే ఈ కన్యాశుల్కంలో గిరీశం పాత్రకి ఉదాత్తత లేదు, నాయక పాత్రకి కావలసిన లక్షణాలు ఏవీ లేవు. అందుకని ఆమెను విడో హోమ్కి పంపించేసి మరొక వ్యక్తి ఆమె జీవితంలో తారసపడి ఆమె జీవితంలోకి వెలుగు వస్తుంది అన్న ఆశతో ఆ కథను ముగిస్తారు. ఈ విధంగా కన్యాశుల్కంలో స్త్రీ పాత్రలను తీర్చిదిద్దారు. తర్వాత మరొక సాంఘిక దురాచారానికి బలైపోయిన పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అమాయకత్వానికి, ముగ్ధత్వానికి, ఆత్మీయతకు మారుపేరుగా ఈ పాత్రను తీర్చిదిద్దారు. పూర్ణమ్మ దుర్గమ్మలో లీనమైపోతూ ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా
నలుగురు కలిసి నవ్వే వేళలో నా పేరు ఒక పరి తలవండి అనే మాట ద్వారా కుటుంబ బంధాల్లో ఉన్న అనురాగాన్ని, ఆప్యాయతని చాలా చక్కగా ఆయన తన రచనలో చూపించారు. ఎవ్వరిని ప్రశ్నించకుండా, నిందించకుండా పూర్ణమ్మ సమాజం మొత్తం తలదించుకునేలాగా తన పాత్రను ఆమె పాత్రను ఆయన తీర్చిదిద్దారు. అదేవిధంగా దిద్దుబాటు కథానికలో కమలిని ఆనాటి సామాజిక పరిస్థితుల్లో వేశ్యాలోలత్వం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అది వేశ్యాలోలత్వం అనేది ఆనాటి సమస్యల్లో ఒక ముఖ్యమైనది. ఆమె వేశ్యాలోలుడైన తన భర్తను చూస్తూ కన్నీరు కారుస్తూ కూర్చోలేదు, అలాగని పోట్లాడలేదు, పుట్టింటికి వెళ్ళిపోయి తను ఏడుస్తూ కూర్చోలేదు. అతనిలో మార్పును తీసుకురావడానికి అతనితో పాటు ఉంటూనే ఆమె ప్రయత్నించింది. ఈ పాత్ర అనేది ఎప్పటికీ కూడా ఈనాటి పరిస్థితులకి కూడా ఇది ఏనాటి సమయ పరిమితులకు లోబడి నేను కొద్దిమంది స్త్రీ పాత్రలనే స్పృశించాను. అయితే అప్పారావు గారి రచనల్లో స్త్రీలు చైతన్య దీపికలు, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ఆలోచనా పరులు, అన్యాయాన్ని ప్రశ్నించగలిగే ధీరోధాత్తులు. అప్పారావు గారి అతను ప్రగతిశీలి, అతనికి భవిష్యత్తు మీద అంటే మంచి భవిష్యత్తు మీద చాలా మంచి ఆశాభావం కల వ్యక్తి. కాబట్టి ఆయన రచనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి, సార్వజనీనమైనవి.